పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా పరిపాలన చేస్తాను ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణం పాటించలేదంటారా? ఎవరు పాటించలేదు. ఆడదాకెందుకు? నేను నాయుడిని కానీ నేను జనసేన కాదు, నాయుడితో నా కులంతో సంబంధం లేదండో. ఆయన మంత్రులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరండి? ఓకే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరు? రేపు పొద్దున వాళ్ళ అన్న కూడా మంత్రి కావాలంటుండవు. రాజ్యసభ కాదండి, మంత్రి. రాజ్యసభ వద్దులో మంత్రి అంటున్నారు. మంత్రికి వస్తారంట నాగేంద్రబాబు మంత్రి పదం అంట. మరి ఎస్సీగా మరి కులానికి ఆ కులానికి ఇవ్వచ్చు కదండి. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీసీగా ఉన్న అతను తీసుకొచ్చి మంత్రిగా చేసుకున్నారు వాళ్ళు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. మరి నువ్వెందుకు పాటించలా? అంటే ఇది కూడా జనసేనలో కూడా అందరూ కాపులు లేరు కదండి, బీసీలు ఉన్నారు. బీసీ ఒకళ్ళిద్దరు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. చౌదరీస్ ఎవరంటే నెంబర్ 2గా ఉన్న ఆయనేగా నాదెళ్ల మనోహర్. పార్టీని మొత్తం నుంచి పట్టుకొని ఉండు. ఆయన ఏంటి, ఆయన పవన్ కళ్యాణ్ బాగుపడటం కాదు ఆయన కావాల్సింది నాదెళ్ల మనోహర్ గారికి. నేను ఓపెన్గా చెబుతున్నా, చంద్రబాబు బాగుపడటానికి ఉపయోగపడుతున్నాయి అంతే. జనసేన పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన ఏం చేయలేడండి. ఏం చేసి చెప్పానండి? అంటే పార్టీ బలోపేతం చేశారు, పవన్ కళ్యాణ్ జర్నీ చేశాడు. పవన్ కళ్యాణ్ వెనకమాల ఉండి ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఏ స్టెప్కి ఏ రేత్రికి ఆ రేత్రి యువతల పార్టీలో జారేసాడు. ఏ పార్టీకి ఇచ్చారు? ఏ పార్టీ కానీ జారేయండి. మీరు అది ఆలోచిస్తున్న ఏ పార్టీకి ఇచ్చారండి? అది కూడా చెప్తారు మీరు. అది కూడా అంటే మీకు తెలియదేముంది. వైసీపీకి ఇచ్చారంటారా? వైసీపీకి ఎందుకు ఇస్తారు? వైసీపీకి ఎవరుగా? వైసీపీకి ఎవరు? ఏ పార్టీకి ఇచ్చారంటే తెలుగుదేశానికి, బీజేపీకి. అంతే. సరే అండి, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. నేను చెప్తారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి? పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా ఆయన పాపం ఏ నిమిషంలో ఏం మాట్లాడతారో తెలియదు సార్. సనాతన ధర్మం అన్నాడు. మరి సనాతన ధర్మం లడ్డు మీద పోయినప్పుడు మొన్న 6 చనిపోయారు తిరుపతిలో. ఎవరిని అరెస్ట్ చేశారండి? వాళ్ళకి ఎవరిని అరెస్ట్ చేయలేదుగా. అంటే ఆ కుట్రలో వైసీపీ బాగుందని చెప్పి టీడీపీ అది కూటమి ప్రభుత్వం చెప్తారండి. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి రామవరం చెప్తున్నారు. అవును, ఈ కుట్రకు సంబంధించి వైసీపీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రామనారాయణ రెడ్డి గారి మాట నేను ఏకీపిస్తున్నా సార్. వైసీపీ వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. తప్పే ఉంది. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక అధికారం మీది, హోంమంత్రి మీ మనిషి, పోలీసులు మీ వాళ్ళు. సీసీ ఫుటేజ్ ప్రకారం మీకున్న ఆధారం ప్రకారం వైసీపీ అయితే ఎవరైతే ఏ పార్టీ వాడు అయితే అరెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు మనం కల్తీ నెయ్యి అన్నారు. ఏమైందండి? ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా కల్తీ నెయ్యిలో. మరి అదే హైదరాబాదులో మరి రేవంత్ రెడ్డి గారు సినిమాలు బయట ఒక మనిషి చనిపోతే అది పవన్ మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారండి? అది అట్లా మరి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ముందు రాజమండ్రి కాడ, తర్వాత గుంటూరులో చీరలు పంచే కాడ అరెస్ట్ చేయాలి, నెల్లూరులో కుప్పంలో వాళ్ళ బావమరి చనిపోయిన వాళ్ళు అరెస్ట్ చేయాలి. మరి ఇవన్నిటికీ కారణం ఆయనే కదండి. మరి ఇవన్నీ చేయకుండా ఏమీ లేకుండా సరే అవన్నీ వదిలిన పాతే గత సార్ లేటెస్ట్గా తిరుపతిలో 6-7 చనిపోయారు. దాని మీద ఎవరిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించి అధికారిని సస్పెండ్ చేసి చెప్తున్నారు. ఎవరికండి సస్పెండ్ చేస్తే ఎవరికి మేతండి? మరి అక్కడ మీరు అది కూడా మరి అక్కడ కూడా హైదరాబాద్లో కూడా మరి అల్లు అర్జున్ దగ్గర పోలీసు వాళ్ళు సస్పెండ్ చేయాలిగా, చేయలేదుగా. మరి అక్కడేమో కితాబులు, ఇక్కడేమో సస్పెండ్లు. ఈ సస్పెండ్ అయిన ఎందుకంటారు? ప్రజల కళ్ళు నీళ్ళు చూడడానికి తప్ప దాని మీద ఏమి లేదు. చైర్మన్కి ఎందుకు చేయలేదండి? మీకు గుర్తుందో లేదో. అంటే ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. చెప్పాడు. ఎవరు అన్నారు దాన్ని? ఆయన మాట ఎవరు చైర్మన్ వాళ్ళ చెప్పిండా? చెప్పలేదుగా. ఆయన చెప్తే మేము చెప్పడం ఏంటండో టీడీ చైర్మన్. ఇప్పుడు ఒకప్పుడు తిరుమల మరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక మనిషి చనిపోయాడు. చనిపోతే అప్పుడు బోర్డు చైర్మన్ గారిని రాజీనామా చెప్పింది రాజశేఖర గారు అమ్మటే. నారాయణ రెడ్డి ఎవరో చైర్మన్ అప్పుడు ఆయన రాజీనామా. ఇప్పుడు మీరు ఎందుకు చైర్మన్ రాజీనామా చెప్పారు? బోర్డుని ఎందుకు రద్దు చేయరు? కొత్త బోర్డుని ఎందుకు వేయరు? వేయాలి కదా సార్. తప్పు జరిగిందిగా. అసలు న్యాయంగా అయితే చైర్మన్ అరెస్ట్ చేయాలి, చేయలేదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు నారాయణ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన కాదంటలేదు. ఆయన ఆ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేస్తున్నాం మీరు చేయండి అని చెప్పారు అనుకోండి సార్, సంతోషిద్దాం. తప్పు చేస్తే వైసీపీయా, కమ్యూనిస్టా, కాంగ్రెసా లేదా బీజేపీ అని కాదు సార్. తప్పు చేసినప్పుడు శిక్షించండి. అదేవిధంగా సనాతన ధర్మం అంటున్నాడు.
సనాతన ధర్మం కోసం సనాతన నా ధర్మం అసలు ముందు ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను చెప్పి. ఆయన కుటుంబంలోనే లేదు సార్ సనాతన ధర్మం. ఓకే. ఆయన కుటుంబంలో హెలీనా గారు అంటే లేడీస్ జోలు మనం వెళ్ళకూడదు, తన నేను భార్య. చెప్పడం మనకు వద్దులేండి. ఆయన కుటుంబంలోనే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కుటుంబంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, సర్వమతం. సర్వమతం ఉంది. మరి ఇది లేదుగా. ఇప్పుడు ఆ నెయ్యి అనే దాని మీద ఎందుకు పాటు చేశారు చెప్పమంటారా? కల్తీనే, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీని బయటపెట్టి హిందూ ఓటర్లని అందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేక చేద్దామనే ఉద్దేశంతో చేశాడు. అంటే భగవంతుడి మీద అలాంటి రాజకీయాలు చేయొచ్చు అంటారు. చేస్తున్నారు. మరి జరిగేది అదే కదా సార్. పవిత్రమైన లడ్డు అని మనం తిన్నాం సార్. అవును. నిజంగా తప్పు జరుగుంటే మీరు పూర్తిగా ఎంక్వైరీ చేశాక మీరు బయట పెడతారు. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, దాని మీద జ్యుడిషియల్ లేదు, ఏమీ లేదు, ఇంతవరకు ఏం లేదు. కానీ ఏమైంది? ఎక్కడ నెయ్యి కల్తీ పట్టుకున్నారు? కమిటీ చేశారు, దాని మీద సిఐడి కూడా విచారణ చేయాలి. ఏది ఏముంది సార్? లడ్డు మీద తిన్నాం, కడుపులో పోయింది. ఇప్పుడు కక్కాలంటే కక్కలు. ఎందుకు హిందువుల్ని మనోభావాలు దెబ్బతీశారు? ఓకే. నా ఉద్దేశం ఏంటంటే ఆ మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతీయటాన్ని మళ్ళీ తిరుపతి గొడవ జరిగిందని నా ఉద్దేశం. ఇది ఆరుగురు తొక్కిసలాడు దైవికంగా. అదే ఈయన కూడా ఎందుకు, ఈయన కూడా నీ టైంలో ఇది అయింది ఏం చేస్తామని అడగటానికి పనికొద్దని జరిగింది. అడిగితే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి. ఆనందరామనారాయణ రెడ్డి గారికి దయచేసి చెబుతున్నా, వైసీపీ వాళ్ళని మీ ఫుటేజ్ ప్రకారం ఆధారాలు ఉన్నాయి కదా, అరెస్ట్ చేయండి.